మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. హన్మకొండ జిల్లా డీసీసీ భవన్ లో ఘనంగా కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవం. కాంగ్రెస్ పార్టీ 141 ఏళ్లు చరిత్ర, ప్రజల పోరాటాలు ప్రతిబింబం. పేదలు, రైతులు, బలహీన వర్గాల కోసం నిరంతర పోరాటమే కాంగ్రెస్ ధ్యేయం. డీసీసీ అధ్యక్షులు మొహమ్మద్ ఆయూబ్ అధ్యక్షతన జెండా ఆవిష్కరణ, ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యేలు నాగరాజు తదితరులు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఈ రోజు ఆ గౌరవం, నేను కూడా రిటైర్డ్ ఐపీఎస్ అధికారిగా ఈ జెండా ఎత్తడం నాకు గర్వకారణం. ఎందరో మహాత్ములు, ఎందరో త్యాగ పురుషులతో ఏర్పడ్డ మన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం రోజు వారి యొక్క త్యాగాల ఫలితంగా ఎంతో మంది మహాపురుషులు గొప్ప నిజాయితీతో పనిచేసి ఈ భారత రాష్ట్రాన్ని బ్రిటిష్ నుండి మనల్ని స్వేచ్ఛాయుత వాతావరణం కల్పించడానికి ఎంతో మంది తమ ప్రాణాలను తృణప్రాయంగా త్యాగం చేసిన గొప్ప మహానుభావులు మన భారతదేశంలో పుట్టడం, అందులో మన కాంగ్రెస్ నాయకత్వంలో ఉండడం చాలా అదృష్టం. కాంగ్రెస్ యొక్క ఈ యొక్క అది మహా వటవృక్షం. ఆ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వంలోకెళ్ళే ఆ యొక్క కాంగ్రెస్ పార్టీ నుండే ఈరోజు ఎన్నో పార్టీలు ఉద్భవించింది. చెప్పడానికి ఎలాంటి సంశయం. మన ఇంత గొప్ప కాంగ్రెస్ పార్టీ చెక్కు చెదరకుండా ఇప్పుడు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, వారి యొక్క రాజీవ్ గాంధీ త్యాగాలతో ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం, ఖర్గే గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రాష్ట్రాలలో ఎన్నో విధాల అభివృద్ధి సంక్షేమ పథకాలు తెచ్చింది. మరి ముఖ్యమైన ఇందిరాగాంధీ చేత మన భారతదేశాన్ని ఎంతో అభివృద్ధి దిశలో తీసుకుపోయింది. మరి వారి నాన్నగారైన జవహర్లాల్ నెహ్రూ గారు మొదటి ప్రధానిగా మన భారతదేశానికి సేవలు అందించారు. ఈ 75 మందితో కూడిన ఈ యొక్క కాంగ్రెస్ రాష్ట్రానికి కాంగ్రెస్ యొక్క పార్టీ ఉద్ధరించినప్పుడు 75 మందితో ఇందులో గొప్ప మహనీయులు వారందరూ కూడా కలిసి కాంగ్రెస్ పార్టీని స్థాపించడం జరిగింది. అందులో మహాత్మా గాంధీ లాంటి పురుషులు, జవహర్లాల్ నెహ్రూ గారు, అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, ఎంతో మంది, ఇలా అబ్దుల్ కలాం, ఆజాద్, ఇలా ఒక్కొక్కరు, మౌలానా ఆజాద్, ఎంతో మంది త్యాగ పురుషులు, కులాలు మతాలు లేకుండా యావత్ భారతదేశం అందరినీ కలుపుకొని మనకు స్వేచ్ఛ కల్పించిన ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ విధి విధానాలపైన ఇంకా ప్రజలకు సంక్షేమాలు, ప్రజా అభివృద్ధి, గరీబీ హఠావో నినాదాలతో ఇంకా ముందుకు సాగుతుంది. తప్పనిసరిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే వాగ్దానాన్ని తెలంగాణలో కాంగ్రెస్ వచ్చిందో, మరి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి ప్రజా సంక్షేమాలపైన గ్యారంటీలన్నింటినీ కూడా బడుగు బలహీన వర్గాలకు ప్రతి ఒక్కరికి అందే విధంగా మేమందరం కూడా సైనికుల్లాగా పనిచేస్తున్నాం. ఈ యొక్క కాంగ్రెస్ పదాలను ప్రతి ఇంటికి చేరే విధంగా, గడప గడపకు చేరే విధంగా మా యొక్క కాంగ్రెస్ శ్రేణులు, మరి మా ఇక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యే నాయన రాజేందర్ రెడ్డి గారు, నేను, రేవూరు ప్రకాష్ రెడ్డి గారు, కడియం శ్రీహరి గారు, నర్సంపేట ఎమ్మెల్యే మంత్రి మాధారెడ్డి గారు, అలాగే గండా సత్యనారాయణరావు గారు, అందరం కూడా ఎంపీ కడియం కావ్య గారు ఈ యొక్క కార్యక్రమాలలో ప్రతిదీ కాంగ్రెస్ యొక్క
విధి విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్తారు. మరి యువ నాయకులు కూడా ఇందులో యూత్ కాంగ్రెస్ నాయకులు, మహిళా నాయకులు, మైనార్టీలు అందరూ కూడా కాంగ్రెస్ ను బలోపేతం చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. తప్పనిసరిగా సోనియమ్మ ఏదైతే తెలంగాణ ఇచ్చిన ఒక మహిళ, మనకు వారిని ఈ రోజు గుర్తుంచుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఎందుకంటే తెలంగాణ రావడానికి